హాయ్ గాయ్స్, సో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మన ఛానల్లో 2 రకాల వీడియోలు అయితే వస్తాయి. ఒకటి వచ్చి ఆంధ్రాలో ఒక గేమ్ గురించి, దాని పేరు పశువుల పండుగ అంటారు. సో దాన్ని కూడా ఇంకో పేరుతో పిలుస్తారు, అది జల్లికట్టు. మాకు ఎప్పటి నుంచో వచ్చే పండుగ, తిరుపతిలో బాగా ఫేమస్. తిరుపతి గానీ, చిత్తూరు గానీ, ఇట్లా చెన్నై, బెంగళూరు, ఇట్లా మా చుట్టుపక్కల బాగా ఫేమస్ గేమ్. దాని గురించి యాక్చువల్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ నేను మళ్ళీ ఇప్పుడు లండన్ లో ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి కొత్తగా మళ్ళీ క్లిక్ అయ్యే బదులు ఉన్న ఛానల్లోనే కంటిన్యూ చేద్దాం అనే సెన్స్ లోనే మీరందరూ సరే ఈ థంబ్నెయిల్ చూసే వచ్చారని చెప్పి నాకు బాగా తెలుసు. సో మీరందరూ సపోర్ట్ చేయండి. రెజ్యూమ్ తీసుకొని ఈ రెజ్యూమ్ 100% ఫెయిల్ అవుతుందని చెప్పారు. రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేశా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా కావాలంటే. ఈ వీడియో సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే. ఇంకా ఫస్ట్ నా గురించి చెప్పాలి, ఎందుకంటే వీడియో హీరో నేను. సో ఇలా హీరో పక్క కమెడియన్, సైడ్ క్యారెక్టర్ అనమాట. అదంతా ఫన్నీకే, మేమందరం ఒకటే అనమాట. సరే, సైడ్ క్యారెక్టర్ అనే కొద్దిగా సైడ్ వెళ్ళిపోతున్నారంట. సో అవన్నీ ఫన్నీగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను వచ్చేసరికి డిఎంయూలో చదువుతున్నాను. సో నా కోర్స్ వచ్చేసరికి కంప్యూటింగ్ ఎంఎస్సి. మీరందరూ కూడా థంబ్నెయిల్ బాగా క్లియర్ గా చూసుంటే దాంట్లో ఒక మెయిల్ నేను బ్యాక్ ఎండ్ లో ఒక పోస్టర్ లా పెట్టున్నా. సో ఆ మెయిల్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. యాక్చువల్లీ అది వచ్చేసరికి నేను ఒక ఇంటర్న్షిప్ అప్లై చేశా. అది దేని మీద అంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ అనే దాని మీద నేను ఒక ఇంటర్న్షిప్ అప్లై చేస్తే వాళ్ళు చేసిన ఫస్ట్ మెయిలే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాస్ ఆఫ్ నాకు ఇక్కడ ఐటీ మార్కెట్ ఎలా ఉందో తెలియదు. మా సీనియర్స్ కి ఎవరికైనా జాబ్ వచ్చిందంటే అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు అంత పరిచయాలు లేదు ఇక్కడ. కానీ నేను వచ్చి జస్ట్ 6 months అవుతుంది. ఈ 6 months లో నేను ఏదైనా గట్టిగా సాధించింది ఏదైనా ఉందారా అంటే 3 months వచ్చి ఇంటర్న్షిప్ కి గట్టి ట్రై చేస్తున్నా. లాస్ట్ 3 months నుంచి, లైక్ జూన్, జూలై, ఆగస్ట్ నుంచి గట్టి ట్రై చేస్తున్నా. ముందు 3 months ఏదైనా సాధించింది ఉందారా అంటే అది వేరే హౌస్ జాబులకని ట్రై చేశా, లైక్ పార్ట్ టైం జాబ్స్. అలా పార్ట్ టైం లో ఏదో అలా ఇలా చేసి లాస్ట్ పార్ట్ టైం లో సెట్ అయ్యాను. ప్లస్ ఇప్పుడు ఇంటర్న్షిప్ కి గట్టి ట్రై చేస్తున్నా. ప్రజెంట్ 6 months లో 2 modules అయితే మాకు కంప్లీట్ అయిపోయింది మా కోర్సులో. సో ఇంకా 3rd module అంటే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాలేజ్. ఓకేనా? సో ఈ రోజు నుంచి గట్టిగా ఇంటర్న్షిప్ కొట్టాలి. ప్లస్ ఇంటర్న్షిప్ ఒక 6 months 1 year తీసుకొని తర్వాత ఒక మంచి ఐటీ ఫీల్డ్ లో సెట్ అవ్వాలనేది నా ప్లాన్. ఇంకా పోతే మనం వేణు ఉన్నారు, నెక్స్ట్ దుర్గా ఉన్నారు. వీళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది వేణు చెప్తారు. నువ్వు చెప్పు వేణు, చెప్పురా. చెప్పు గురు. రాముడు బ్రిడ్జ్ కట్టడానికి ప్లాన్ వేసుకోవాలి, అదే వచ్చే ఫ్లో లో కొట్టేస్తాం, మాది అంతే. చెప్పు, ఇంకా ఏదైనా చెప్పు. నీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? నీ కోర్స్ గురించి చెప్పు. నువ్వు నీ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? యూకేలో వచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఎక్కడ ఎడిటింగ్ చెయ్యం. అంటే ఇక్కడ మా మైండ్ లో ఏం ఉంటుందో అది మీకు చెప్పాలనుకుంటాం, చెప్పేస్తాం. మధ్యలో కొద్ది గ్యాప్ రావచ్చు, అదో మన వేణు గ్యాప్ ఇచ్చినట్టుగా. ఆ విధంగా ఈ గ్యాప్లు కాదు, మీరు ఏదో కొద్దిగా డౌన్ అయితే మాకు సంబంధం లేదు. నచ్చితే వీడియో కంటిన్యూ చూడండి, లేదంటే ఫ్లోలో కట్ చేసి వెళ్ళిపోండి. అది చెప్పు వేణు నీ గురించి. ఏముందో ఫ్రెండ్స్, యూకే వచ్చాం, మాస్టర్స్ అప్లై చేసాం, దాన్ని ఎట్టగట్ట కంప్లీట్ చేసుకెళ్ళాలని ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ జాబ్ సెట్ ఇంకొన్ని ఉంటాయి, అవన్నీ దయవేచ్చ ఎలా జరిగితే చెప్పలేము. దయవేచ్చ బాలయ్య వచ్చేసారు మధ్యలో. ఓకే చెప్పు. అనుకుంటున్నాను కుదిరిందంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ సెట్ అయ్యి పిఆర్ కొట్టేద్దామని ఒక థాట్ ఉంది. ప్రతి ఒక్క ఇండియన్ కి ఉంటదని కూడా నేను చెప్పుగలుగుతున్నానంటే చెప్పేస్తున్నా. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతారంటే ఇక్కడ చాలా మంది, అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది చూసా, తెలుగు అమ్మాయిలు రా ఇక్కడికి వచ్చి ఫారెన్ అబ్బాయిలు పెళ్లి చేసి ఇక్కడ పిల్లలు కానీ ఇక్కడ సెట్ అయిపోతున్నారు. కానీ అబ్బాయిలకి ఎవరంటే ఇక్కడ అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు కలపలేకపోతున్నారు ఇంగ్లీష్ రాక. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా రావాలి. ఫ్రెండ్స్, మీరు వచ్చేటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని రండి. కానీ ఎక్కడ వాడరు మీరు, ఎందుకంటే ఉండదు. వాడు మాట్లాడేది మీకు అర్థం కాదు, మీరు మాట్లాడేది వాడికి అర్థం కాదు. మీరు టోఫెల్ అని జిఆర్ అని టైం వేస్ట్. ఫుల్ హెయిర్ ఎలా కలపాలి ఇంగ్లీష్ లో ఒక క్రాష్ కోర్స్ నేర్చుకుని రండి, పిఆర్ మీ చేతిలో ఉంటది. అందులో ఏంది అది. సో ఇవన్నీ పక్కన పెడితే నీ ఫ్యూచర్, నీ కోర్సు, నీ మైండ్ సెట్ ఏందో చెప్పు. నేను ఫ్రెండ్స్ ఎట్టగట్ట వచ్చాం, మాస్టర్స్ కంప్లీట్ చేసుకుందాం, మంచి గుడ్ గ్రేడ్స్ తో కంప్లీట్ చేయాలన్నది నా ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ జాబ్ ట్రైస్, అనిల్ అనే ఇంటర్న్షిప్ అప్లై చేస్తున్నాడు. మేము 2-3 అప్లై చేసాం, వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్స్. వస్తే దాంట్లోనే ట్రైనింగ్ ఇంటర్నల్ చేసి తర్వాత జాబ్ కొట్టాలనేది ఒక థాట్ నాదైతే. ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా కానీ అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఎలా కోర్సెస్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో చాలా మంది తప్పు చేస్తున్నారు. ఏంటంటే ఏదో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావా, ఇక్కడికి వచ్చామా, అది కంప్లీట్ అయిపోయిందా, 2 years PhD వేసుకున్నావా, అది అయిపోయిందా, ఇండియాకి ఈ మైండ్ సెట్ లో ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. కానీ మేము ఎలా ఆలోచించామంటే
కోర్స్ ప్లస్ ప్లేస్మెంట్ ఇయర్ అని ఉంటది యూనివర్సిటీస్ లో. కొన్ని కోర్సెస్ ఉంటాయి, అన్ని కోర్సెస్ కి అయితే ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో విత్ ప్లేస్మెంట్ ఇయర్ ఉండే కోర్సెస్ కే బాగా అప్లై చేసుకుంది, ఎందుకంటే మీకు బాగా అడిషనల్ గా యూజ్ అవుతుంది. జాబులు కొట్టాలన్నా లేకపోతే ఇంటర్న్షిప్స్ కి ప్లేస్మెంట్, ప్రతి కాలేజ్ లో ప్లేస్మెంట్ ఆఫీస్ సెక్షన్ అనేది ఉంటది. సో ఆ సెక్షన్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక ఇంటర్న్షిప్ కి అప్లై చేయాలన్నా ఇలాంటివన్నీ కూడా సరే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఎవరైనా అప్లై చేసేప్పుడు విత్ ప్లేస్మెంట్ ఇయర్ ఉందా లేదనేది చెక్ చేసుకుని అప్లై చేయండి, అదొకటి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ మాస్టర్ గ్రేడ్ ఉన్నారు ఇక్కడ, పేరు దుర్గా. చెప్పు దుర్గా, చెప్పు. எல்லாருக்கும் வணக்கம். ரொம்ப சந்தோஷமா இருக்கு. ரொம்ப சூப்பரா இருக்கு. சாப்பிடா ஏனும் இருக்கு, அங்கே இருக்கு, எல்லா இயரா இருக்கு, యూకే ఇరుకు, పార్ట్ టైం ఇల్ల ఇరుకు. అరే ఇరుకు ఇరుకు తప్ప ఏదో చెప్పరా, లేదు పార్ట్ టైం ఇల్లే ఇరుకు. నెక్స్ట్ సరిగ్గా చెప్పాలంటే పార్ట్ టైం కష్టం, ఫుల్ టైం అంటే ఇస్తారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పార్ట్ టైం అని చెప్పావంటే జాబ్ అయితే పక్కా రాదు. అంటే ఒకటి చేసే పార్ట్ టైం ఉన్నాయి, కానీ అవి ఎట్లా ఉంటాయంటే మీకు యూనివర్సిటీ ఇచ్చేదేమో 20 hours ఇస్తుంది, బట్ కాకపోతే బయట ఇచ్చే పార్ట్ టైమ్స్ ఏమో 30 hours. మీకు వాళ్ళ కాడికి వెళ్ళి మనం అడిగితే మీకు 30 hours ఉంటాయి చెప్పండి ఇస్తామంటారు, కానీ మనకి ఎలా 20 hours మాత్రం. అట్లా చాలా చోట రిజెక్ట్ అవుతా ఉండేది. ఇదైతే పక్కా నిజం. ఇంకోటి మీకు సరిగ్గా చెప్పాలంటే యూకేకి వస్తే మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి, 3 months దాకా నాకు పార్ట్ టైం దొరకదు, అదైతే పక్కా అని. ఇంకొక విషయం కూడా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మెయిన్ గా బెడ్ బగ్స్ కి మెడిసిన్ తెచ్చుకోండి. బెడ్ బగ్స్ అంటే చాలా మందికి తెలియదు, చాలా మందికి బెడ్ బగ్స్ అనేది తెలియదు, ఎందుకంటే మనం ఫ్యామిలీ కానీ తెచ్చుకోండి. అవి కుట్టాయి అంటే నీకు కొంతమందికి స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది వీక్ గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు బాగా ఫేస్ చేశారనమాట. యాక్చువల్లీ మా గ్యాంగ్ వచ్చి టోటల్ 8 members. సో 8 members లో ఇద్దరే ఉన్నారు, ఇంకో 6 మంది ఇండియాలోనే ఉన్నారు, లీవులకు వచ్చినారులే. సో వీళ్ళిద్దరు బాగా ఫేస్ చేశారు ఆ బెడ్ బగ్స్ అనేది, ఎందుకంటే బాడీ మొత్తం నీకు చిన్న రెడ్ డాట్ టైప్ వచ్చేస్తుంది, ర్యాషెస్ లాగా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైనా దుర్గా చెప్పినట్టు ఆ స్ప్రేలు అవి ఏదైనా ఉంటే తెచ్చుకోండి బెడ్ బగ్స్ కి, అది కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. కంటిన్యూ. నువ్వు మధ్యలో దోదా నీకేం వస్తుంది అన్న ఫ్లో నాకు ఇంట్రెస్ట్ చెప్పు టైం వేస్ట్ చెప్పు. పార్ట్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పు దొరక, కంటిన్యూ చేయి. బొంగు చేయి. అలా కాదురా, చిన్నపిల్లలు చెప్పొచ్చు కదా అని. ఎందుకు వీడియో ఉందనా అలా కాదు పిక్చర్ పక్కన పెట్టరా. నీ కాలేజ్ గురించి చెప్ దుర్గా. తను వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనమాట. చెప్ దుర్గా. నేను యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కోర్స్ అయితే బానే ఉండిద్ది, కానీ యూనివర్సిటీ కొద్దిగా టఫ్ గా ఉండిద్ది. అమ్మాయిలు బాగుంటారు కదా లెస్టర్ లో, డిస్టర్బ్ చేయొద్దురా. కంటిన్యూ. మీరు అమ్మాయిలు చూసుకోవాలన్నా ఏది చూసుకోవాలన్నా ఇక్కడ ఎవరు మీకు నచ్చరు, నచ్చినా ఎక్కడో ఒకళ్ళు. నిజం. ఎందుకన్నా వాళ్ళు కడుక్కోరు. లేదు దుర్గా, నేనే చాలా ఫేస్ చేసా. ఇప్పుడు ఒక అమ్మాయి మనకి నచ్చింది అనే లోపల ఆ అమ్మాయి అలా వచ్చి అలా వెళ్తే వెళ్ళేవాడి పక్క అబ్బాయి ఉంటాడు, అర్థమైందా? ఈ గల్లీలో మనకి నచ్చిందంటే ఆ అమ్మాయి ఇంకో గల్లీకి వెళ్ళే లోపల ఇంకో అబ్బాయి వచ్చి ఉంటారు, అంటే ఇక్కడ అబ్బాయిలు డాష్ లో ఉన్నారు. కామెంట్ సి బ్యాక్ సైడ్ రావాలి. సరే ఇవదే మీ కాలేజ్ గురించి, నీ కోర్స్ గురించి చెప్పు. నాది 1 year కోర్సు. 2 years అని భయం అవుతుందా? వచ్చి మొన్న May 5th వచ్చా. ఇప్పుడు September ending కల్లా నాది 2 సెమిస్టర్లు అయిపోయినాయి. వెంటనే అయిపోయింది, జస్ట్ 5 months నాకు 2 సెమిస్టర్లు అయిపోయినాయి. ఓకే, మాకు ఇప్పుడు జనవరిలో వచ్చి మేము 2 అయినాయి. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ సెప్టెంబర్ అయిన తర్వాత నా డిజర్టేషన్ స్టార్ట్ అవుతుంది. 7 months నేను యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ కాకపోతే నేను వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను ఏంటని రిపోర్ట్ ఇవ్వాలి. అటెండెన్స్ అవసరం లేదు అక్కర్లో. ఓకే. ఇంకా డిజర్టేషన్ అంటే ఇంకా అది నేను రిపోర్ట్ చేస్తూ లాస్ట్ లో ఒక డాక్యుమెంట్ లాంటి సబ్మిట్ చేస్తాను. పార్ట్ టైం చేసుకోవచ్చు దుర్గా? పార్ట్ టైమే చేసుకోవాలి డిజర్టేషన్ టైంలో, ఫుల్ టైం ఉండదు యూనివర్సిటీ లేకపోయినా. ఇంకోటి మీరు యూకే అంటే ఏదో బ్రహ్మలో ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి నాకు ఏముండదు. డొల్లా పార్ట్ టైం చేసావా, ఇంటికి వచ్చావా, తిన్నావా, నిద్రపోయావా, మళ్ళీ మార్నింగ్ పార్ట్ టైంకి వెళ్ళావా. పర్ డే ఈజీగా ఒక 2 miles నడుస్తాం. 2 miles అంటే 3 kilometers 3 kilometers వస్తుంది. 3.5 kilometers లెక్కలే అది దగ్గర. నేను వచ్చి ఒక్క రోజులో 7 kilometers నడిచా యూకేకి వచ్చినాక. సాడ్ బీజియం లేవు మాకు అన్నది. నాకు ఎడిటింగ్ ఏం చేయను దొరక, సీరియస్ ఎడిటింగే చేయను. ఎందుకు ఎడిటింగ్ చేయను అంటే ఇక మా రియాలిటీ మీకు చూపించాలనుకుంటా ఉన్నాం, అంతే తప్ప మేము ఏదో హైలైట్ అయిపోవాలి, యూట్యూబర్లు అయిపోవాలి, ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోవాలి అనే సెన్స్ అయితే కాదు. సో ఇక్కడ మా రియాలిటీ ఏంది, మా మైండ్ సెట్ ఇక్కడ జాబుల పరంగా ఎలా ఉంది, కాలేజ్ పరంగా ఎలా ఉంది. ఇంకోటి వీడన్నట్టు
అమ్మాయిల పరంగా ఎలా ఉంది, ఇలా ఫన్నీగా ఏం మాట్లాడుకున్నా అలాగే ధైర్యతే అప్లోడ్ చేస్తా, ఏది ఎడిటింగ్ అయితే చెయ్యను. ఓకేనా? చెప్పు దుర్గా. గురు ఒకటైతే చెప్పొచ్చు గురు, ఇండియాలో సిచ్యువేషన్ ఎట్లా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. అక్కడ జాబ్ దొరకట్లేదనో లేదంటే అక్కడ మాకు సెట్ అవ్వదనో ఇక్కడికి వచ్చేసాం మేము. కాకపోతే యూకే ఇప్పుడు రావడం కరెక్టా కాదా అనేది నాకు అంత ఐడియా లేదు. మేబీ మా ఫ్రెండ్స్కి నేనైతే రమ్మని సజెస్ట్ అయితే చేయట్లా, వస్తున్నారు. వద్దన్నా వస్తున్నారు. నేను రోజుకి ఇంటికాడంటే గట్టిగా తింటా గురు. 7కి వచ్చిన కాడి నుంచి అసలుకి ఫుడ్ మెయిన్ థింగ్, ఫుడ్ అనమాట. ఏమో 2 times తింటా, 1 time తింటా, అలా జరిగిపోతుంది. ఇది రియాలిటీ. అంటే మనం చేసుకొని తినే టైం ఉన్న తినలేము. మీకు కష్టమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇండియా నుంచి వస్తారు, వచ్చి ఇక్కడ కప్పులు అయిపోతారు. మీరున్న ఇంట్లోనే కపుల్స్ ఉంటారు, వాళ్ళని చూడలేక మీరు అల్లాడుతారు. ఇక్కడ అందరూ బాధ్యత లేదు వాటికి. ఇది చాలా మందికి అర్థం కాదు, అంటే ఇండియాలో చూసే వాళ్ళకి అర్థం కాదు ఇది ఎలా కపుల్ అయిపోతారంటే. అందరూ స్టూడెంట్స్ గా వస్తారు ఇక్కడికి. ఒకడు వచ్చేసి రేపు నెక్స్ట్ ఇంటికి నా లవర్ని తెచ్చుకుంటా అంటాడు. వాడు తెచ్చుకోవటం, వాడు మళ్ళీ వాళ్ళ లవర్ని ఇంట్లో పెట్టుకోవటం, ఇవన్నీ మనం చుట్టూ తిరగటం, అవి కన్నా తినంటాం, బుజ్జి తినంటాం. అవి మనం చూస్తే మన కళ్ళల్లో రక్తాలు కారడం. సరే ఇవన్నీ చూడలేక మనం ఇల్లు మారుదాం అనుకున్నావా అంటే అది అవదు, మారలేం. కాంట్రాక్ట్ ఇస్తాం, బాండింగ్ ప్లస్ కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంది, అడ్వాన్స్ కట్టేస్తాం, కష్టం. సడన్ గా ఇల్లు దొరకదు. అనే టిష్యూస్ ఇవ్వచ్చు కదా దుర్గాకి. ఇవన్నీ చెప్పుకొని బాధ చెప్పని. మనోడు పెద్ద విషయం ఏంటంటే నన్ను వదిలేరు. పార్ట్ టైంకి వెళ్ళాడు, ఒక అమ్మాయిని చూశాడు, మనసు పడ్డాడు. ఆ అమ్మాయికి జాబ్ ఇప్పించాడు, ఆ అమ్మాయిని తెచ్చి రూమ్ లో పెట్టాడు. ఫైనల్ గా ఏమైందంటే ఆ అమ్మాయి ఇంకొకటితో లైన్ అయిపోయింది, మన సైడ్ అయిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగింది? అది జరిగింది లేదు, అవి కాదు మ్యారేజ్. చెప్పు, కంటిన్యూ. అది ఎప్పుడు జరిగిందా? దొరకను చెప్పరా. ఈ హైలైట్ విషయం ఎప్పుడు? అది నేను నీకు చెప్తా వీడియోలో వద్దులే, కానీ నువ్వు చెప్పు నీ గురించి. నా గురించి అంటే ఏం లేదు గురు. రేపు పొద్దున్నే యూనివర్సిటీకి వెళ్తాను. యూనివర్సిటీ పార్కింగ్ కాడ 2 వేప చెట్లు ఉంటాయి, ఒక కాయ కోసుకుంటాను, వస్తాను, మళ్ళీ బాక్స్ ఇది కొద్దిగా తింటాను, మళ్ళీ క్లాస్కి వెళ్తాను, వింటాను. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ మెయిన్ రోడ్ లోకి వెళ్ళినా యాపిల్ చెట్లు ఖచ్చితంగా ఉంటాయి. చెప్పాలంటే ఇప్పుడు యాపిల్ కాయలు. సో ఆ కాయలు తినుకుంటా కాలేజ్కి వెళ్ళామా వచ్చాం అనేది దుర్గా ఇంటెన్షన్. దుర్గా నీది ఏ కోర్సు? దుర్గా నీది ఏ కోర్సు? IBM. నీకు ఫ్యూచర్ జాబ్ పర్పస్ కి నీ మైండ్ ఎలా ఉంది చెప్పు. ముందు కోర్స్ అవ్వాలి కదన్నా, అవన్నీ ఎక్స్పెక్టేషన్ కాదు. మనోడిది కాలేజ్ చూడని లెస్టర్ యూనివర్సిటీ డిగ్రీ అయిపోతే ఇంటికి పంపించేస్తారు. ఓకే, ఇంకోటి నీ కోర్స్ కి ఎగ్జామ్ నువ్వు ఎలా రాస్తున్నావు? ఆఫ్లైనా ఆన్లైనా? అసైన్మెంట్ లో మొత్తం అసైన్మెంట్లు మీకు టఫ్ వచ్చేసి ఎక్కడికి ఉండిద్ది అంటే కొన్ని సార్లు చేసిన అసైన్మెంట్ ని ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అది వాళ్ళకి నచ్చకపోతే ఓకే అంటారు. అది గ్రూప్ ప్రెజెంటేషన్. అసైన్మెంట్లు ఉంటాయి, ఇండివిజువల్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మన హీరో ఏంటంటే మెయిన్ చెప్పాల్సింది, ఇక్కడ యూకే వచ్చేస్తారు అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడదాం అనుకుంటారేమో కానీ ఆడేం ఉండదు. ఇటు పక్క చూసిన తెలుగు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉన్నట్టు వీళ్ళతో మాట్లాడే ఇంగ్లీష్ తో. అది ఇక్కడ నువ్వు మాట్లాడదాని బయటకి వెళ్ళినా వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ నీకు అర్థం కాదు, నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. కదా క్రాష్ కోర్స్ నేర్చుకుంటామన్నా పులిహోర కలపడం కూడా ముందే చెప్పారు. ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని మన వాళ్ళకి. వేర్ హౌస్ లో నేను ఎంత బాధపడతానా, అమ్మాయి నచ్చింది. ఈ వీడియో పెడుతున్నాం కాబట్టి నవ్వుకుంటున్నారేమో గానీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రియాలిటీ ఏంటి చూపించడానికి తప్ప ఇంకో ఇంటెన్షన్ ఏమీ లేదు. ఓకేనా? అయితే ట్రోల్ చేసుకోమాకండి అయ్యా ఈ వీడియోలోకి వచ్చాయి, సరేనా? లేదు, ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు అంతమంది ఎవరు చూడరు కానీ మన వాళ్ళు ట్రోలింగ్ వాళ్ళు చూడరన్నా. ఇక్కడ లెస్టర్ లో ఉన్న వాళ్ళు, యూకే లో ఉన్న వాళ్ళు చూసుకొని దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు చెప్పుకోలేని రియాలిటీ మనం చెప్తున్నాం జనాలకి. అంటే ఏదో మొహమాటం ఎక్కువ, నువ్వేదో అడిగావు కాబట్టి నీకు ఖచ్చితంగా బీజేపీ ఇవ్వాలరా దుర్గా. జస్ట్ మిస్ అవుతాను. పక్కన పెట్టాం వీడియో. సో ఇంతసేపు అయితే మన దుర్గా చెప్పే మాటలు క్లియర్ గా విన్నారు కదా. ఇప్పుడు మన హీరో వేణు చెప్తారు. వేణు మాటలో వినండి. ఇక్కడ పార్ట్ టైమ్స్, తన కష్టాలు ఏంటి, తనకి ఇక్కడ పార్ట్ టైం ఎలా వచ్చింది అనేది చెప్పు. పార్ట్ టైమ్స్ అయితే ఫ్రెండ్స్ నాకు 2 months దొరికింది. 2 months అయితే స్ట్రగుల్ అయ్యాం, చాలా ఎత్తుక్కున్నాం కూడా, సెట్ అవ్వాలా. 1 or 2 months ఓన్ మనీ పెట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ 100 miles జర్నీ చేస్తూ
ఒక పార్ట్ టైం అయితే దొరికింది. ఫస్ట్ లో ఏంట్రా 10 గంటల షిఫ్ట్ ఇండియాలో ఉంటే ఫుల్ తినడం, బైకులు టీ కోసమే 10 కిలోమీటర్ వెళ్ళి వచ్చేవాళ్ళం మనం ఇక్కడ. ఒక పార్ట్ టైం కోసం 100 మైల్స్, అంటే 100 కాదు 63 మైల్స్ అనమాట. 100 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. దగ్గర 120 కిలోమీటర్స్ ఉంటదిరా. మరి అదేగా 120 కిలోమీటర్స్ డైలీ వెళ్తాం పార్ట్ టైం కోసం. ఎందుకంటే మా సరౌండింగ్ లో లేదు, ఇంకా దొరికింది అది ఎక్కడో లాంగ్. ఇంకొద్దనుకుంటే మనకి ఇక్కడ ఇంట్లో నో ఫుడ్ అనమాట. ఆ విధంగా వితౌట్ పార్ట్ టైం చేయకోకుండా నువ్వు ఇండియా మనీతో ఇక్కడ సర్వే అవ్వాలంటే ఇంటికాడ ఎంత ఉన్నా గానీ చాలా కష్టం. క్లియర్ అయిపోతాయి ప్రాపర్టీస్ అన్ని. మన ఇంట్లో వాళ్ళు పొలాలు ఉంటే ఒక ఎకరా అమ్మేయాలి కదా ఖచ్చితంగా, ఈజీగా. అంటే చాలా ఈజీ. ఒక ఎకరా అమ్మేయడం అనేది, ఇంకా అక్కడ ఒక ఎకరా అమ్మేస్తే ఇక్కడ 6 నెలలు 6 నెలలు ఈజీగా ఇంట్లోనే ఉండొచ్చు. ఏరియాని బట్టి ల్యాండ్ రేట్ లెక్కేస్తుందయ్యో తుస్సు. ఏరియాని బట్టి మారిపోద్ది ఫ్రెండ్స్. మీరు ₹1,00,000 ఉంటే హ్యాపీ బతికేయచ్చు. నో వరీస్. ఒక ఎకరం అమ్ముకుని ₹1,00,000 తెచ్చుకోండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేము లెస్టర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది లండన్ వస్తుంది. సెంట్రల్ లండన్ లో ఉన్న వాళ్ళైతే 2 ఎకరాలు ఈజీగా అమ్మేయాలి. కంటిన్యూ. పార్ట్ టైం దొరికింది ఫ్రెండ్స్. నియర్లీ 1.5 hour జర్నీ. దానికి ముందు 1 గంట ముందు లేకటం. ఏంట్రా అది 10 గంటల షిఫ్ట్, దగ్గర 14 గంటలు ఎక్కడే టైం పోతుంది. ఇక మనం తినేది ఉండేది ఏంట్రా బాబు, పండుకునేది ఉంటది ఫ్రెండ్స్. టైం అయితే ఏముండదు, పండుకుందాం అనుకుంటాం. కానీ ఈ కార్ జర్నీ చేస్తాం కదా, అక్కడే నిద్రపోవాల్సిందే తప్ప రూమ్ కి వచ్చి నిద్రపోయే లోపల మళ్ళీ తినాలి, మళ్ళీ మార్నింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఏమున్నది అది. కానీ దొరికింది ఫ్రెండ్స్. కానీ హ్యాపీ. పార్ట్ టైమ్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్స్ చాలా ఉంటాయి. ఫ్రెండ్స్ అయ్యారు. ఏదో కష్టాలు చెప్పాలి, భయపెట్టాలని కాదు కానీ చెప్తున్నాం అంతే. ఇదైతే రియాలిటీ. ఫ్రెండ్స్ ఉంటారు అంటారు కానీ ఏముండదా, ఏముండదు. ఇంట్లో 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేస్తే హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ నీలాగా అందరికి 100 ఎకరాలు ఉండవు కదా అని అమ్మటానికి. 100 ఎకరాలు లేదు కానీ ఒక 44. ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఒకటి చెప్పాలి. చెప్పు. ఏడుకొచ్చి మీరు ఎకరాలు కొంటారు కానీ అమ్ముతారంట. ఎకరాలు మాత్రం వచ్చేస్తాయి గురు, బొచ్చు ఊడిపోయింది. ఇది ఇది కూడా రియాలిటీలో పాయింట్ నెంబర్ ఎక్కడో దగ్గర వేసుకుంది మీకు ఇంపార్టెంట్. కానీ రియాలిటీ ఇది ఇంపార్టెంట్ పాయింట్ మార్క్ చేసుకుంది. మాత్రం మంచి కేర్ తీసుకోండి అమ్మా. ఇక్కడ ఉన్న మెయిన్ గా అబ్బాయిలు వాటికి అమ్మాయిల కోసం ఎకరాలు వచ్చేస్తాయి ఈజీగా ఎకరాలు వచ్చేస్తాయి. తలంతా ఒక 5 years తర్వాత ఇండియాకి వస్తే మాకు ఉన్న బొచ్చు ఉండిద్దో పోయిద్దో కూడా మాకు తెలియదు. ఇప్పుడు మా జల్లికట్టే లవర్స్ ని ఇండియాకి వస్తే ఏందన్నా ఇలా మారిపోయావు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా ఎగిరిపోతా ఉంది. పర్వాలే, వాడికి ఏం అవసరం లేదులే. ఎందుకంటే ఆల్రెడీ అది విగ్ అన్నమాట, కానీ తెలియదు కదా. చెప్తాను. ఇక్కడ మా ముగ్గురులో రిచ్ కిడ్ ఎవరన్నా ఉన్నారంటే 40 లక్షలు పెట్టుకుని దుర్గా గారే రిచ్ కిడ్. కావాలంటే డబ్బులు మా అందరికి అప్పిస్తా ఉంటాడు ఫ్రెండ్స్, ఆ లోన్ అమౌంట్. అంత కైండ్ హార్టెడ్ పర్సన్ నేనైతే ఎక్కడ చూడలే. తెచ్చుకున్న లోన్ అమౌంట్ పక్కన వాళ్ళకి దానం చేస్తారంటే దుర్గా. అప్పటికి లెక్కేసుకుంది ఇంకా ఎంత ఇది కైండ్ హార్టెడ్ అని గుర్తించాలి. అది మనం గుర్తించాలి. వేర్ హౌస్ ఎట్ట దొరికింది నేనంటే చేసా కాబట్టి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కాబట్టి ఎటు పోవని నమ్మకం వస్తాయి కూడా. మీరు అట్లా అయితే మన ఇన్స్టా ఛానల్ లో ట్యాగ్ చేస్తా, చూసుకోండి. మీకు డబ్బులు అప్పు కావాలంటే అడిస్తాడు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్స్. అన్నడక్కండి, ఆవిరైపోయాను ఇప్పటికి. నెక్స్ట్ లాగ్ చేయకూడదు, వీడియోలో లాగ్ ఉండకూడదు. టైం పాస్ అవ్వాలి అందరికి, కానీ రియాలిటీయే ఉండాలి. సరే పార్ట్ టైం వచ్చింది ఫ్రెండ్స్. పార్ట్ టైం ఆఫ్టర్ 2 months తర్వాత వచ్చిన కాడి నుంచి అందరూ చెప్పిన సజెషన్స్ ఏంటంటే ఎవరిని నమ్మకం, ఈవెన్ పక్కన ఉన్న వాళ్ళైనా నమ్మకం అని చాలా మంది చెప్తున్నారు. అంటే వీళ్ళని కాదులే కానీ చెప్తున్నారు. పక్కన ఉన్నా కూడా నీకు ఇవ్వాల్సింది 50 పౌండ్లు ఇచ్చేస్తారా? పదే ఇట్లా అనంతరా. అంటే వీళ్ళిద్దరు ఒకే రూమ్ అన్నమాట. అందుకు 50 పౌండ్లు కాదులే, ఇదివరకు ఒక ఉన్నాయి 300 ఉన్నాయి. అవి క్లియర్ చేసి ఒక 50 దాకా ఆపండి. 50 పౌండ్లు ఇచ్చి వారు 50 అంటాడు. అరే చెప్పరా, నెంబర్ చెప్పరా. చెప్పు ఇప్పుడు కొట్టు. సరే నీ మీద ప్రేమ ఉందరా, నేను ఉంచుకుంటా. సరే అవి కాదు కానీ ఇంకా ఫైనల్ గా మంచి మాట చెప్పు. యూకే గురించి ఇట్లు చూద్దాం. నెట్వర్క్ రావట్లేదు. VPNs వాడాలా చెప్పు. అది కూడా అవి కాదు, ఒక మంచి మాట వచ్చి అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఒక మంచి మాట ఒక మంచి మాట చెప్పాలి అని అంటే నా సైడ్ నుంచి ప్రెసెంట్ యూకే గానీ ఇండియా గానీ ఎక్కడైనా జాబ్ సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ ఉంది. ఆఫ్టర్ కోవిడ్ అనేది నాది పాస్ అవుట్ అయింది 22 అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జాబ్ సిచ్యువేషన్స్ చాలా, మార్కెట్ అనేది చాలా డౌన్ లో ఉంది. ఇదైతే వాస్తవం. కానీ చాలా మంది చెప్తారు మాకు ఇక్కడ వస్తున్నాయి అక్కడ వస్తున్నాయని. నేను హైదరాబాద్ లో 1.5 years జాబ్ చేసి ఇక్కడికి వచ్చా, ఎందుకంటే అది నా దోల అవి. సో అవన్నీ పక్కన పెడితే నువ్వు చెప్పు ఇంకా నీ గురించి ఒక్క మాటలో క్లైమాక్స్ ది ఎండ్. నువ్వు చెప్పు దుర్గా.
జై బాలయ్య. జై బాలయ్య. మనం అయితే వద్దు వద్దు రా వద్దు. ఎనీ హౌ ఇది వీడియో. ఎవడైనా వచ్చేసాను ఏదో చూసుకుందాం. కానీ ఇంకోటి తెగించే వాళ్ళు ఉంటారు దుర్గా లాగా. మొన్న మీ ఇంటికి వచ్చి 40 లక్షలు ఖర్చు పెట్టుకొచ్చి 40 లక్షలు ఇప్పుడు శుభ్రంగా ఖర్చు పెట్టేశారు. ఆ విధంగా తెగించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కట్టేశాను 10 లక్షలు వెనక్కి కట్టేసా. ఇంకా అక్కడ ఇంకొక ఉన్నాయి. ఇంకా 30 పెండింగ్ ఉందా? 30లో ఇంకా కట్టేశాడు. సరే కాలేజ్ ఫీజు కట్టేసా. ఓకే గ్రేట్. 100% యూటిలైజ్ చేశాడనేమని. పర్వాలేదు. అంటే చాలా అంటే వస్తానే పార్ట్ టైం దొరికింది దుర్గా. అదే ఓ ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకు దొరికిందంటే ఫ్రెండ్స్ అంతకంటే ముందు వచ్చిన మేము ఉన్నాం కాబట్టి, మా వేణు లాంటి ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి దొరికింది. అలా నిజం. ఇది నిజం. అందుకే 50 పౌండ్లు ప్రేమగా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వీడియోలో నాకు ఈరా అని చెప్పి రిటర్న్ చేస్తున్నారు. అందుకే అవ్వట్లేదు ఫ్రెండ్. సరే ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇది క్లైమాక్స్ కన్క్లూజన్ ఇస్తున్నా ఈ వీడియోకి. అప్కమింగ్ ఇదే విధంగా ఫన్నీగానే వీడియోలు చేస్తాం. ఈ రోజు మీ ఇద్దరం కలిసి చేయొచ్చు, రేపు తన ఒకరే చేయొచ్చు. మన ఛానల్లో ఎవరైనా కలిసి చేస్తాం. నువ్వు కింద కామెంట్ చేస్తావు నిఖిల్ ఖచ్చితంగా కామెంట్ చేస్తాడు. మేము 8 మంది గ్యాంగ్ అన్నాం కదా, దాంట్లో ది బెస్ట్ వరస్ట్ గ్యాంగ్ ఎవరైనా ఉన్నారంటే మాదే. ఆ దాంట్లో కూడా ది వరస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈ వీడియో చూసేవాడు. వాడి పేరే నిఖిల్. వీళ్ళిద్దరినే ట్యాగ్ చేసుకో. నిఖిల్ నాకు సంబంధమే లేదు. కామందుడు నిఖిల్. సరే ఇవన్నీ పక్కన పెట్టి ఫైనల్ కన్క్లూజన్ ఇస్తున్నాం. యూకేకి రావాలి అని ఫైనల్ గా డిసైడ్ అయ్యి మేము ఎంత చెప్పినా కూడా మీరు వినరని మాకు బాగా తెలుసు. అయినా కూడా మేము ఏదో ఒక రియాలిటీ చెప్పాలని చెప్తున్నాము. ఇప్పుడు మీ ముగ్గురం చెప్పిన మాటల్లో ఏది అబద్ధం కాదు. కొద్ది ఫన్నీ చేసినా ఇవన్నీ నిజాలైన మాటలే. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వచ్చే వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ తెచ్చుకుందబ్బా, అదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే నాకు మా సీనియర్స్ అడిగితే వాళ్ళు చెప్పింది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్. ఎందుకంటే నీకు ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయాలన్నా వీరికి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ఏమీ ఇవ్వరు. ఎగ్జాంపుల్ కి ఈవెన్ పార్ట్ టైం జాబ్ ఇవ్వాలన్నా వాడు ఏదో ఒకటి అడుగుతారు. ఏదో నీకు ఎక్స్పీరియన్స్ ఏముంది, ఇండియాలో ఏదైనా చేసావా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్ క్లీనింగ్లకి వెళ్తావు అంటే ఏదైనా రెస్టారెంట్ లో వర్క్ చేసావా అని అడుగుతున్నారు. జస్ట్ ఒక రెస్టారెంట్ పార్ట్ టైం జాబ్ కే. ఇంకా ఐటీ ఫీల్డ్ కంటే మీరు డిసైడ్ అయిపోయింది, బాగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది. అదొకటి. ఇంకేదైనా చెప్పాలి అని అంటే అప్కమింగ్ వీడియోలో చెప్పుకుందాం. అందరం ఉంటాం. చెప్పండి రా బాయ్ అని. నేను చెప్పను, నువ్వు చెప్పరా. దుర్గా నీ కంట్రోల్ నువ్వు చెప్పు. అనేది అయిపోయింది. ఇంక నాదే లాస్ట్ బాయ్ చెప్పండి. చెప్పం అందరికి బాగుపడతారు. నా సొంత మీ ఇష్టం. పక్కలు అడుకోండి. మీరు ఎవడు మాట ఏనారా. ఇదైతే నిజం రా. మీరు వద్దాం అనుకుంటున్నారు, వచ్చేయండి. ఖచ్చితంగా వచ్చేస్తారు. మేము వద్దన్నా వచ్చేస్తారు. అది మాకు తెలుసు. టాబ్లెట్లు తెచ్చుకోండి అమ్మా, పనికొస్తాయి. మంచి గైడెన్స్ తీసుకుని రండి. టైం అయినా పార్ట్ టైం దొరుకుతాయి, జాబ్స్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. హ్యాపీగా ఉందాం, వచ్చేయండి రా. కొద్దిగా టైం తీసుకుంటారు అంతే. ఉంటాం. బాయ్.